రమేష్ గారు, తెలంగాణలో త్రికోణ పోరే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఆఫీస్ మణికొండలో ఓపెన్ చేశారు. జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ చేస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓట్లు చీలి ఎవరికి పోలయ్యే అవకాశం అధికంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కు మాటకు వాల్యూ ఉండొచ్చు, కానీ ఓటు దగ్గరకు వచ్చరికి వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చేంత బలం అనేది అంత ఉండదు, కష్టం. కొంచెం హైదరాబాద్లో కొంచెం ఖమ్మంలో ఉండొచ్చు, అంతకుమించి తెలంగాణ మొత్తం ఆ ఫీలింగ్ అనేది ఉండదు. కాబట్టి ఓటు చీల్చే ప్రసక్తి లేదు. కాకపోతే నామినల్గా కొన్ని ఓట్లు ఉంటాయి, నామినల్గా కొంత క్యాడర్ ఉంటుంది, అంతవరకే తప్ప. కానీ ఇంకొకటి విషయం, ఇక్కడ పోటీ చేయటం అనేది స్వతంత్రంగా పోటీ చేస్తుందా, పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుందా మనకి కన్ఫర్మేషన్ లేదు. బికాజ్ పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీకి అనుకూలంగా, తెలుగుదేశానికి అనుకూలంగా కూటమిలో ఉంది కాబట్టి మరి ఇక్కడ పోటీ చేసేది ఆ విధంగానా విడిగానే మనం అనుకోలేము. అదే కలిసి పోటీ చేస్తే మాత్రం కాసింత బలం ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాక తెలంగాణలో బాగా అభిమానులు ఉన్నారు, సందేహం లేదు. కానీ ఓటు బ్యాంక్ దగ్గరికి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఆల్సో సరిపోదు. ఎందుకంటే జనం వాళ్ళ ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆ పోటీ చేయటం వల్ల వేరే పార్టీకి మేజర్ లాస్ ఏ ఉండదు, జనసేనకు అంత లాభం ఏమి ఉండదు. సింగిల్గా పోటీ చేస్తే మాత్రం పేపర్లో న్యూస్ రావడానికి, మీడియాలో రావడానికి సరిపోతుంది. ఏదో 1-2 సీట్లు 4 సీట్లు అక్కడక్కడ అడపదడపొస్తే అది లెక్కలోకి కాదు. కాకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోటీ చేసే అవకాశం ఉంది తప్ప వేరే కాదు. పవన్ కళ్యాణ్ క్యాప్స్నే ఓట్లు చీలనివ్వను అని అంటా ఉంటారు. తను అంత గత ఏపీ ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు కూడా తన ఎలక్షన్ లో నిలబడి పోటీ చేసేటప్పుడు కూడా నేను ఓట్లు చీలనివ్వను అని అంటారు. ఇక్కడ కూడా ఓట్లు చీలనివ్వను అంటూ వచ్చి ఓట్లు చీల్చే అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలనుకుంది, అందుకు కాదు. ఈ జనరల్ ఆకతాయి బ్యాచ్ కొంత ఉంది. అంటే ఆంధ్ర వాళ్ళ మీద ఊరికి ఆరోపణ చేసి వారి బలం పెంచుకొని మళ్ళీ వసూలు చేసుకునే బ్యాచ్ కొంత ఉంది. వారు ఆవేశపడగానే అది కాస్త కొంచెం వైరల్ చేయటం, వైరల్ ఏం కావు, వీళ్ళు మాటలు వైరల్, డబ్బులు కట్టి వైరల్ చేసుకుంటే ఏం జరిగి ఉంటుంది. ఆ వైరల్ కావటం మూలంగా ఏమైందంటే అది పవన్ కళ్యాణ్ ఆయన దాకా తాకి వచ్చి దాన్ని రిప్లై ఇచ్చేటప్పుడు కొంచెం గట్టి రిప్లై ఇచ్చాడు. నేను మీ ఏ జాగిరా తెలంగాణ అంటే మాకు కూడా ఇక్కడ ఉంది, జాతీయతవాదిని అనే యాంగిల్ ఇచ్చాడు. ఈయన చెప్పిన తప్పేం చెప్పలేదు, కరెక్టే చెప్పాడు. కానీ చెప్పిన మాటల్లో అయ్యే జాగిరా అనేది ఎవరిని అన్నాడు, అది ఎవరైతే ఆయన విమర్శించారో వాళ్ళని అన్నాడు. కానీ అది జనరలైజ్డ్ అయిపోయింది, ఎందుకంటే ఆ పదాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. వాళ్ళ ఏ జాగిరి కాకపోవచ్చు, ఏ జాగిరి కాదు కదా అనే కౌంటర్ వచ్చేటప్పటికి ఏమైందంటే అది ప్లస్ కాలేదు. అలా కాకుండా పూర్తి జాతీయతవాదం మనందరం ఒకటి, నేను కూడా తెలంగాణ సాయం చేస్తే అక్కడక్కడ చేశాను అని చెప్పుంటే పవన్ కళ్యాణ్ కాసింత ప్లస్ అయ్యేది, కొంత ఓటు బ్యాంక్ ఉండేది. ఇప్పుడు ఆ పదాన్ని మర్చిపోవటం అనేది అంత ఈజీ కాదు. దాన్ని మరుగున పెట్టి డెవలప్ చేసుకోవాలి అంటే ఎలా అనేది వేరు. ఇక్కడ సింగిల్గా పోటీ చేయటం అనేది ఓట్లు చీలనీయను అని తనేం అనలేదు, నేను పోటీ చేస్తాను అన్నాడు. కాబట్టి ఓటు చీలనిస్తాడా చీలనీయడా తన సిద్ధాంత విధానం ఏంటని ఇంకేం లేదు. పార్టీ ఆఫీస్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చోటగాళ్ల మాటలకు ఆవేశాలకు స్పందించి అనుకోకుండా ఇది ఆఫీస్ ఓపెన్ చేశారు తప్ప ఇంకా స్థిరమైన నిర్ణయం, స్థిరమైన ప్రణాళిక పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను వాళ్ళనే అన్నాను, వాళ్ళని ఉద్దేశించే ఇది అందరు అంటారని అనుకోలేదు, బట్ అందరు నా ఫ్రెండ్స్, వాళ్ళు నాకు ఫ్రెండ్స్, ఈ పార్టీ ఆ పార్టీ అని పేర్లతో సహా చెప్పాడంటే అర్థం ఏంటి? అలా అంటే వాళ్ళందరూ దీన్ని నెగిటివ్ తీసుకున్నారని తనకు అర్థమైపోయింది. కాబట్టి అర్థమైపోయిన క్రమంలో ఓట్ బ్యాంక్ మలుచుకోవడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి తనకు ఒక ప్రణాళిక ఇప్పుడు స్థిరంగా అయితే లేదు, పార్టీని మాత్రం నడపాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకు కాదు, పవన్ కళ్యాణ్కి తెలియదు. అట్ ది సేమ్ టైము ఒక్కోసారి అద్భుతాలు జరగచ్చు, లేదా ఊహించని పరిణామాలు జరగచ్చు. అలా జరిగే అవకాశం ఉంటుందంటే చిన్న ఆశ పవన్ కళ్యాణ్కి ఉంది, దాని మీద నెట్టుకొస్తున్నాడు. అంటే ఊహించని పరిణామాలు, అద్భుతాలు అంటే బీఆర్ఎస్ తో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా? కూటమిగా ఇద్దరు కలిసి, అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా ఉంది. కానీ ఇక్కడ బీజేపీ, టీడీపీ అంటే కొంచెం యాంటీ సింపతి అనేది ఇక్కడ ఉంది. వీళ్ళు రెండు కలిస్తే గెలవరు అనేది కొంత తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళతో పాటు జనసేన కలిస్తే ఇంకా అసలు గెలవదు అనేది కూడా జనంకు తెలిసిన విషయమే. కానీ ఆ ఉద్దేశం కాకుండా మీరన్న అద్భుతాలు జరిగితే గనక ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ అనే ఊహాగానాలు అందరూ అనుకుంటుంది. కానీ అలా కాకుండా బీఆర్ఎస్ తో జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? జనరల్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కును వైసీపీకి అండర్స్టాండింగ్ ఉంది. బీఆర్ఎస్ కు వైసీపీకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా కలుపుకోవచ్చు. ఏం చేస్తారంటే
పవన్ కళ్యాణ్ ఇక్కడ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఆంధ్రలో వీక్ అవుతుంది. అంటే ఎందుకు అక్కడ వైసీపీ రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇరకాటం బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవద్దా అనేది కూడా సందిగ్ధం. ఆ రోజున్న పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఏపీలో సక్సెస్ కాలేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చారు. అక్కడ సక్సెస్ కానప్పుడు, అక్కడ బలం లేనప్పుడు, అక్కడ ఫీలింగ్ లేనప్పుడు ఇక్కడ పొత్తు పెట్టుకుంటే అక్కడ మైనస్ కాకూడదని ఏమి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించి నిర్దిష్టంగా ఇదేమి చెప్పడం అనేది ఇప్పుడు వీలు పడదు అసలు. అయితే మన టీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఒక చర్చ ఉంది. ఎందుకుంది అంటే టీఆర్ఎస్ సంబంధించి కొన్ని అవినీతి, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఫైళ్ళు అన్ని కేంద్రంలో ఉన్నాయి కాబట్టి కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం పవర్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అవి తెలిసినప్పుడు ఎందుకులే గొడవ అని చెప్పి కేంద్రంతో కలిసి ఉంటాం ఒక సిద్ధాంతం. అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తప్ప కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇప్పుడు దీన్ని ఈ యాంగిల్లో చూస్తే ఏంది, బీజేపీకి టీఆర్ఎస్ కు దగ్గరున్న ఇబ్బంది ఏం కాదు కదా రాజకీయ కోణంలో. ఇక్కడ అవినీతి అంత పక్కకు నెట్టేసి నా మా శత్రువు కాంగ్రెస్ అని బీజేపీ, మా శత్రువు కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అనుకుంటుంది. ఆ కోణాలు ఒకటి కావడంతో పాటు ఇక్కడ కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆర్థిక సమస్య బలహీనతలు, అవి కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే, దానికి ఉదాహరణ ముందు చెప్తున్నా, గత పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఎలా వచ్చాయి? 8 సీట్లు బీజేపీకి 8 సీట్లు వచ్చేంత బలం లేదు తెలంగాణలో. తెలంగాణ వాసిగా నేను చెప్తున్నా. కానీ 8 వచ్చాయంటే టీఆర్ఎస్ రూట్ క్లియర్ చేసేసింది బీజేపీకి అనుకూలంగా. అప్పుడు నువ్వు కేంద్రం నువ్వు తీసుకో, రాష్ట్రం నేను తీసుకుంటా అని అండర్స్టాండింగ్ పెట్టుకొని పోటీ చేయొచ్చు. డైరెక్ట్ పొత్తు విషయం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే డైరెక్ట్ పొత్తు అనేది ఈయనకు నష్టం లాభం, ఆయనకు నష్టం లాభం ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం పడుతుంది దానికి. ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటైతే, ఆల్రెడీ బీజేపీ అలయన్స్ తో ఉన్న జనసేన ఇక్కడ వీళ్ళ ముగ్గురు కలిసి కూటమిలాగా, ఒక కూటమిలాగా ఏపీలో అక్కడ టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిలాగా ఉన్నట్లు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ జనసేన ఒక కూటమిలాగా కలిసే అవకాశం ఉందంటారా? ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ మాట 2 రకాలు చెప్పినట్టు విశ్లేషకుడు అనవచ్చు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తులు లేరు, గుర్తెచ్చుకోండి, మర్చిపోయి ఉంటారు. అక్కడ మాత్రం పొత్తుంది, అప్పుడు ఇక్కడ పొత్తు లేదు. అక్కడ అధికారం రాకపోయి ఉండొచ్చు, బట్ బీజేపీతో పొత్తు అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బండి సంజయ్ నాకు పవన్ కళ్యాణ్ పొత్తు అవసరం లేదు అని పదం వాడాడు. అంటే పవన్ కళ్యాణ్ కు ఏపీ ముద్ర ఉంది కాబట్టి, ఆంధ్ర ముద్ర అనేది ఉంది కాబట్టి వివాదపరంగా దాన్ని పైకి లేపడం వల్ల కొంత నష్టం జరుగుతుందని కలుపుకోవడానికి ఆలోచిస్తారు. అయితే పోటీ ఎక్కువ లేకుండా ఊరికే మద్దతు ప్రకటిస్తే అది వేరు. కాబట్టి అవకాశం ఒక యాంగిల్ ఉండొచ్చు, ఒక యాంగిల్ ఉండకపోవచ్చు. ఈ 2 వాస్తవాలే. అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదని కాదు అర్థం. అక్కడ ఆ పరిస్థితి అలాంటిది. కానీ వాళ్ళకే జవాబు లేదు ఈ విషయంలో. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్ ఈ ప్రశ్న, మొన్న జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు, అంతకుముందు మీ అయ్యే జాగిర్ అన్నప్పుడు ప్రెస్ మీట్ లో అన్నప్పుడు ఇతనికి యాంటీగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోయినా కాంగ్రెస్ తరపు నుంచి ప్రభాకర్ గారు మాట్లాడారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు, ఆ తర్వాత కవిత గారు మాట్లాడారు, టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ బీజేపీ తరపు నుంచి ఎవరు మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళతో ఏపీలో అలయన్స్ ఉంది కాబట్టి. దాన్ని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే, వీళ్ళు వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ ఇప్పుడు జనసేనకి ఇక్కడ సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ ముగ్గురు కలిస్తే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ జనసేనకు బీజేపీ ఎక్కడ సపోర్ట్ చేసింది? ఇక్కడ మొన్న పార్టీ పెట్టినప్పుడు మీ అయ్యే జాగీరా అన్నప్పుడు బీజేపీ నుంచి విమర్శలు రాలేదు. అవును, విమర్శ రాలేదు. ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ మద్దతుగానే మాట్లాడారు. బీజేపీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ బలంగా మాట్లాడలేదు. అదృష్టంగా ఎవరో ఒకరు మాట్లాడుండొచ్చు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని గట్టి అనలేదు. బీజేపీ కూడా తటస్థంగానే ఉంది. ఎందుకుందంటే మళ్ళా అతని గట్టిగా సపోర్ట్ చేసి ఇక్కడ బీజేపీ తటస్థంగానే ఉంది, కానీ అసలు సపోర్ట్ చేసి మాట్లాడలేదు. సపోర్ట్ అన్నది తప్పు అనేది వీళ్ళ ముగ్గురు అన్ని పార్టీలు అన్నప్పుడు బీజేపీ అనలేదు. అదే తటస్థం అంటే. ఏమి అనలేదు, సపోర్ట్ చేయలేదు, యాంటీ విమర్శించలేదు. అదే తటస్థం అంటే. మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరు అలయన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు కదా జనాలు, తెలంగాణ ప్రజలు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ కూడా కలిసి పోటీ చేయొచ్చు. అంటే ఇక్కడ రాజకీయాలు గమ్మతుందండి. మనకు కలవకపోయినా కూడా ఓట్లు ఎంచవచ్చు. మీకు వైసీపీకు టీఆర్ఎస్ కి ఇక్కడ పొత్తు లేదు, గతంలో ఎప్పుడు లేదు. కానీ వైసీపీ ఓట్లన్నీ టీఆర్ఎస్ పట్టేట్టుగా అండర్స్టాండింగ్ ఉంటుంది. టీఆర్ఎస్ కు బీజేపీకి పొత్తు లేదు, 8 సీట్లు సెంట్రల్ ఎంపీలు వచ్చాయి అంటే అండర్స్టాండింగ్ లేంచవచ్చు.
ఆ విధంగా వేయించడానికి అవకాశం కూడా ఉంటుంది. పొత్తు పెట్టుకోవటం అనేది మన ఆవేశంతో తీసుకున్న నిర్ణయం, ఆవేశంతో ఇక్కడ పార్టీ నడుపుతామని తీసుకున్న నిర్ణయం తప్ప ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ కావాలంటే ప్రజలు స్పందించాలి కదా. ప్రజలు స్పందించాలంటే పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత ఉంది, కానీ ఓటు బ్యాంకు పెరగడానికి సోర్సెస్ తక్కువ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పేది తెలంగాణలో ఆయన ప్రభావం అనేది అంతగా ఉండదు. పొత్తు పెట్టుకుంటే, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మాత్రం వీళ్ళకే లాస్ ఏం లేదు. అతను ఆంధ్రముద్ర కొంత ఉన్నా కూడా వీళ్ళకి లాస్ అయితే లేదు, కానీ అంత పెద్ద లాభం కూడా ఏమి ఉండదు. అంటే అప్పుడు అది ఈ రోజు పరిస్థితి నేను చెప్పేది. ఓకే, అప్పుడు బీఆర్ఎస్ ని సైడ్ ట్రాక్ చేసేసి తెలుగుదేశం పార్టీ ఎదురుగా ఇక్కడ పోటీ చేయాలనుకుంటుంది కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ ఏపీలో పోటీ చేసినట్టు ఇక్కడ ఆ ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అవకాశం ఆల్రెడీ ఆలోచిస్తున్నారు, ఆ ప్లాన్ లో ఉన్నారు. అది ఇంటర్నల్ టాక్స్ ఉంది, కానీ అది లాభం కంటే నష్టమే కలిగిస్తుంది. ఎందుకు కలిగిస్తుందంటే, ఒకసారి టీఆర్ఎస్ అధికారంకి వచ్చిన తర్వాత రెండోసారి జరిగే ఎన్నికల్లో, మూడోసారి ఓడిపోయాడు. రెండోసారి జరిగే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అప్పటిదాకా టీఆర్ఎస్ యాంటీ ఉంది. ఎప్పుడు ఈ పొత్తు పెట్టుకోగానే చంద్రబాబు నాయుడు మీద పనిచేసాడని పేరున్నా కూడా ఈ ప్రాంతీయ తత్వాన్ని ఎక్కువగా ఉసిగొల్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పొత్తానగానే ఇక్కడ కాంగ్రెస్ డౌన్ అయింది, అక్కడ కూడా టీడీపీ డౌన్ అయింది. ఈ ప్రభావాన్ని కొంత ఉంటుంది. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ గ్రామ ప్రజల్ని, వాడ ప్రజల్ని, లేదా బస్తీ ప్రజలని అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి నిలబెట్టాలంటే తెలంగాణ వాదం బలంగా ఉన్న పార్టీ కావాలి. కాబట్టి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యం అవుతుంది తప్ప వితౌట్ టీఆర్ఎస్ ఆ మూడు పొత్తు పెట్టుకుంటే సాధ్యం కాదు అనేది నా పరిశీలనలో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.